వచ్చినది. ఆ తర్వాత మీకు టెంట్, అందుకని మీకు టెంట్ వేయించాను చూడండి, చిరంజీవి దేవుడితో టెంట్లో కూర్చోడానికి. అది అలాగే అక్కయ్య యొక్క తమ్ముడు శేఖర్ గారు, అద్దెక్కయ్య తమ్ముడు గారు శేఖర్ గారు. అలాగే శేఖర్ గారి యొక్క భార్య ప్రభావతి అక్కను కూడా దేవుని స్తోత్రం. అలాగే మా అల్లుడున్నాడు, నా కూతురు యొక్క భర్త రాజా, వాడు కూడా మా పరిచర్యలో చాలా బలంగా వాడబడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. చెప్పండి కూడా. మా బిలీవర్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ టీం నిలబడే బ్యాగ్ కట్టుకుని వచ్చేసి పర్లేదు. బిలీవర్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ టీం సమయానికి నిలబడే సమయానికి అక్కాలు రావడం గ్రేట్, దేవుని స్తోత్రం కలిగినారు. సో ఇక్కడ నిలబడిన మేమందరం కూడా పరిచర్యలు వాడబడాలని ఆశ, అనేకమైన ఆత్మలు కట్టబడాలని ఆశ, డబ్బు సంపాదించాలని ఆశ లేదు. అది డబ్బు సంపాదించడం కొరకు మీటింగ్ ఏర్పాటు చేయం, ఒక ఆత్మ సంపాదించడం కొరకు మీటింగ్ ఏర్పాటు చేయని ఆశ. అలాగా ఈ సంవత్సరంలో 100 గ్రామాల్లో సువార్త పరిచయం చేయాలని చెప్పి ఆశపడ్డాం. దగ్గరగా ముగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధానంలో ఈ దినం ఈ విధంగా మేమందరం ఇక్కడ నిలబడడానికి దేవుడు కృప. మరొక మాట ఏంటంటే, మీరు కూడా మా టీంలో జాయిన్ అవ్వచ్చు. మీరు కూడా మీ ప్రాంతాల్లో ఉండి తమ్ముడు రవికి మీ పేరు ఇచ్చినట్లయితే మీరు కూడా మా టీంలో పాలిభాగస్తులు అవుతారు. మా టీంలోంచి మీకు ప్రత్యేకంగా ఒక ప్రతిదినము ఒక బైబిల్ వర్స్ వస్తుంటుంటుంది. ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా పరిచయం చేస్తుంటే మీకు తెలియజేస్తారు. రాజమండ్రిలో ప్రతి నెల 2వ శనివారం సెకండ్ సాటర్డే పరిచయం జరుగుతుంది. దాంట్లో మీరు కూడా ఆహ్వానితులు అవుతారు. ఇంకా చాలా చాలా విషయాల్లో మీరు మాతో కలిసి పనిచేయడానికి అవకాశం ఉంది. ఈ రోజున మమ్మల్ని అందరినీ చూస్తున్న మీరు రాబో దినాలు ఎక్కడైనా మీటింగ్ జరిగినప్పుడు మీరు కూడా ఎక్కడ నిలబడతారు? ఈ స్టేజ్ మీద నిలబడతారు. దేవుని స్తోత్రం కలిగినాక మరొక చెల్లిని కూడా ఆహ్వానిస్తున్నాను. చెల్లి రూతు కూడా రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దాని ఇంట్రెస్ట్ వల్లనే మొగుడు వచ్చాడు, ఎవడు రవి. దేవుని స్తోత్రం కలిగినాక చెప్పండి కూడా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. చాలా సంతోషం. దాన్ని అమ్మా నీ భర్తను తీసురా, నీ భర్తను తీసురా, నీ భర్తను తీసురా, నీ భర్తను తీసురా, నీ భర్తను తీసురా అంటే అదనిది అన్నా నా భర్త బిజీ 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 బిజీ. ఒకనొక సమయానికి తన భర్తతో కలిసి వచ్చిన తర్వాత అంది, అన్న ఇక్కడికి నా భర్త వచ్చిన తర్వాత నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను అని దేవుని యొక్క సన్నిధానంలో దేవుని స్తుతించగలిగింది. దేవుని నామ స్తోత్రం. అలాగే రవి యొక్క తల్లి కూడా నాకు చెప్పింది ఏంటంటే, బాబు నీతో పరిచయంలో వాడబడుతున్నాడు, వాడి జీవితకాలం అంతా నీతో పరిచయంలో వాడబడేలాగా వాడి కొరకు ప్రార్థన చేయండి బాబు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుని బట్టి రవి తల్లిని బట్టి కూడా దేవుని నామ స్తోత్రం కలుగుగాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఈ దినం ఇంత ఆనందాన్ని మేము పొందుకుంటున్నాం. రాబో దినాల్లో మీరు కూడా పొందుకోబోతారు. హల్లెలూయా. మా అందరి టీం అంతా కలిపి ఒక చక్కని పాట పాడద్ది, రవి తమ్ముడు లీడ్ చేస్తాడు. హల్లెలూయా. అందరం ఒక్కసారి లేచి నిలబడదాం.
ఆరాధనా ఆత్మతో ఆరాధనా చప్పట్లు కళ్ళు మూసుకొని రెండు చేతులు ఒకసారి పైకెత్తి నీకే నా దేవా తండ్రి అందుకో నోరు తెరుస్తా నీకే నా దేవా తండ్రి
పైకి బలంగా చెప్పగలుగుతాము. శక్తికి మించి, బలానికి మించి నువ్వు కొడుతున్న చప్పట్ల ద్వారా నువ్వు నూతనమైన శక్తిని పొందుకోబోతున్నావు, నూతనమైన అభిషేకాన్ని పొందుకోబోతున్నావు, నూతనమైన బలాన్ని పొందుకోబోతున్నావు. ఇప్పుడు నీవు కొడుతున్న ఈ యొక్క యేసు నామములో నువ్వు కొడుతున్న ఈ చప్పట్ల ద్వారా నీకు స్వస్థత పొందుకోబోతున్నావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చున్నాం, శాంతంగా కూర్చున్నాం. తమ్ముళ్ళు ఓకే, అక్క మీకు కుర్చీలు ఇక్కడ వేస్తాం, లేదంటే టెంట్లో మంచి అందుతున్నారు. టెంట్లో దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాటలు వస్తుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహిమ ప్రభావం దేవునికే కలుగును గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో చాలా చక్కగా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి చాలా చక్కగా మనం అందరం వచ్చి కూర్చున్నాం. మంచిది, చాలా విషయాలు నేర్చుకోవాలి. గడిచిన రాత్రి చెప్పినట్లుగా ప్రియా తమ్ముడు, ఆనవ్ తమ్ముడు గంటన్నర వేపుడు చక్కని పాటల ద్వారా మిమ్మల్ని అందరినీ బలపరిచాడు. అక్కడికి అక్కడ కూర్చునేయండి టెంట్లో. దేవుని స్తోత్రం కలుగును గాక. టెంట్లో కూర్చోబెట్టారు. గడిచిన రాత్ర నేను మీతో బలిపీఠం గురించి కొన్ని విషయాలు చెప్పాను. ఈ రాత్ర ప్రత్యక్ష కాలి వెనకాల బోన్ పెరిగింది, చాలా పెయిన్ఫుల్ గా ఉండేది. అది ఎన్ని మందులు వేసుకున్నా తగ్గేది కాదు. అయితే చివరికి మళ్ళా ఆయిల్ దగ్గరికి వచ్చి ఆ బ్రదర్ని అడిగి ఆయిల్ ప్రేర్ చేసుకుని రాసుకుంటా మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు అసలు నాకు ఆ నొప్పి లేదు, ఆ గ్రోత్